రెమ్డెసివిర్ హాస్పిటల్స్ అన్నింటికి కూడా సప్లై చేశాం. దాంట్లో 8,542 డోసెస్ ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నటువంటి కమర్షియల్ కాంట్రాక్ట్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఎవరైతే హాస్పిటల్స్ మన డ్రగ్స్ డిపార్ట్మెంట్కి ఇండెంట్ పెట్టారో అవి 188 హాస్పిటల్స్ ఇండెంట్స్ పెట్టడం జరిగింది. ఆ 188 హాస్పిటల్స్కి 8,840 డోసులు మన కోఆర్డినేషన్ ద్వారా వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కొంతమంది డీటెయిల్ అడిగారు. అంటే హాస్పిటల్ బెడ్ అవైలబిలిటీ మీద కూడా డిస్కషన్స్ చేశారు. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే నిన్న మీరు అడిగింది క్వశ్చన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ రెమ్డెసివిర్ కన్సంప్షన్ ఏ విధంగా ఉంది అని అడిగారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో గత 24 గంటల్లో 5,371 డోసెస్ ఉపయోగించుకున్నారు. అంటే సఫిషియంట్ స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి. దాంట్లో దాదాపు అన్ని హాస్పిటల్స్ కలుపుకొని ఇంకా 27,615 డోసెస్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రోజుకి ఈ కేసు సంఖ్య పెరిగేసరికి ఈ జిల్లా కలెక్టర్స్ కూడా ఇంకా హాస్పిటల్స్ నోటిఫై చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే ముందుకి వస్తున్నారో, ఉదాహరణంగా ఇవాళ మనకి టోటల్ హాస్పిటల్స్ అంటే ఎవరైతే కోవిడ్ కేసెస్ అది గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్స్ కానీ, ఒక షార్ట్ టర్మ్ తాత్కాలికంగా ఒక 3 నెలలకి ఎవరైతే కోవిడ్ కోసం టెంపరీ ఎంపానల్మెంట్ తీసుకున్నారో వాళ్ళు కానీ, లేకపోతే పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ పేషెంట్స్కి ట్రీట్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్ కానీ మొత్తం కలిపి ఇవాళ 551 హాస్పిటల్స్ కోవిడ్ కేసెస్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. 551. దాంట్లో అవంతా కలుపుకుంటే బెడ్ల సంఖ్య మనం చూసుకుంటే 43,498 బెడ్ సంఖ్య ఉంది. ఈ హాస్పిటల్స్ కోవిడ్ కోసం ఉపయోగిస్తున్న బెడ్స్. దాంట్లో ఇవాళ ఉదయం వరకు 32,301 బెడ్స్ ఆక్యుపై అయినాయి. అంటే ఇవాళ ఉదయానికి దాదాపు 75% బెడ్స్ ఆక్యుపై అయినాయి. ఇంకొక 11,000 వరకు బెడ్స్ ఇవాళ ఉదయం ఉన్నట్టు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఇప్పుడు పేషెంట్స్ వస్తున్నారు, బెడ్స్ త్వరగా నిండిపోతున్నాయి. అదేవిధంగా కాల్ సెంటరు ఈ యొక్క రోజులో 13,898 మంది కాల్ సెంటర్కి ఫోన్ చేశారు. దాంట్లో ఎక్కువ రిక్వెస్ట్ ఉన్నటువంటి కోవిడ్ టెస్టుల కోసం 3,356 మంది, వివిధ రకాల ఇన్ఫర్మేషన్ కోసము 3,359 మంది, హాస్పిటల్ అడ్మిషన్ కోసము 3,004 మంది, టెస్ట్ రిజల్ట్స్ కోసము 2,677 మంది. ఇంతమంది ఫోన్ చేయడం జరిగింది. ఇంకా ఆక్సిజన్ ఇష్యూకి వస్తే ఇవాళ నిన్నటి మీద కూడా కొంచెం ఎక్కువ 443 టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ మనం సప్లై చేయడం జరిగింది. దాదాపు గత 4 రోజుల నుంచి మీరు చూస్తున్నారు 410, మళ్ళీ 420, మళ్ళీ 430, ఇవాళ 443 టన్నులు మనం డ్రా చేసి హాస్పిటల్ అన్నింటికి సప్లై చేశాం. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా కోరుకోవడం జరిగింది. అంటే మాకు ఉన్నటువంటి ఏదైతే అలొకేషన్ ఉందో అది ఇంకా కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కేసుల సంఖ్య పెరిగాయి కాబట్టి ఇవాళ సాయంత్రం 7:30కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఈ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలు
ఒక 3-4 రాష్ట్రాలు పెట్టారు. ఆ 3-4 రాష్ట్రాలతో సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రివైజ్ అలొకేషన్ ఎంత కోటా ఇస్తారో, ఏ స్టీల్ ప్లాంట్ నుంచి ఎంత కోటా ఉంటుందో ఇవన్నీ కూడా ఇవాళ సాయంత్రం ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ కూడా చూసి ఉంటారు. నిన్న కూడా కొంతమంది అడిగారు, అంటే మనం ఏమైనా ట్యాంకర్సు ఆక్సిజన్ మనకి ఒరిస్సా నుంచి కూడా ఆక్సిజన్ సప్లై ఉంది కాబట్టి ఏమైనా ఎయిర్ లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ వివరాలు తెలియజేస్తానని నిన్న చెప్పడం జరిగింది. అయితే 2 ట్యాంకర్లు మనం ఇవాళ విజయవాడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి, అంటే మొత్తం 50 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఏదైతే ఒరిస్సాలో అంగుల్ ప్లాంట్లో ఆక్సిజన్ మనకి అలొకేట్ అయి ఉందో దానికోసం మనం 1 వే ఎయిర్ లిఫ్టింగ్ జరిగింది. అంటే ఈ ట్యాంకర్సు ఓన్లీ 1 సైడ్ ఎయిర్ లిఫ్టింగ్ ఉంటుంది. అక్కడ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకా రివర్స్లో ఎయిర్ లిఫ్టింగ్ ఉండదు. రివర్స్లో అయితే బై రోడ్ అయినా రావాలా, లేకపోతే బై రైల్ అయినా రావాలా. సో ఇవాళ మనం 2 ట్యాంకర్స్ లిఫ్ట్ చేసాం. ఇంకా ఎల్లుండికి మళ్ళీ ట్యాంకర్స్ లిఫ్ట్ చేయడానికి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ఈ 2 ట్యాంకర్ లిఫ్ట్ చేసి రిటర్న్లో మన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, మొత్తానికి టైం ఏ విధంగా పడుతూ ఉంది, ఈ రిటర్న్లో ఒకవేళ రైల్వే రేక్లో వస్తే ఇంకా టైం సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అది పరిశీలిస్తున్నాం. ఒకవేళ ఇంకా ఫర్దర్గా టైం సేవ్ చేసేటువంటి పరిస్థితి కనపడితే ఇంకా అది కూడా ఏర్పాట్లు చేసుకుంటాం. ఓవరాల్ మనం గత 5-6 రోజులు మీరు చూసుకుంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్లో మనం చేసినటువంటి ఏర్పాట్లు అంటే టోటల్ ఇప్పటి వరకు మనం 8 ట్యాంకర్లు నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ సప్లైకి మార్చుకోవడం జరిగింది. మొత్తం కలిపి మనం 64 ట్యాంకర్లు ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నాం ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం. అదేవిధంగా ఈ 2 సిఎన్జి వెహికల్స్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఐఓసిఎల్ కంపెనీ వాళ్ళు కన్వర్ట్ చేస్తూ ఉన్నారు, ఆ వెహికల్స్ ఇంకా మనకి రావాల్సి ఉంది. బహుశా రేపు కల్లా ఈ 2 వెహికల్స్ వస్తే అది కూడా ఇంకా దాదాపు ఒక 20-25 టన్నులు కెపాసిటీ పెరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి అంటే ఏ సోర్స్ అయితే అందుబాటులో ఉందో అన్ని రకాలు ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇవాళ మనం సాయంత్రం నుంచి ఏదైతే డాక్టర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు 104లో వస్తున్నటువంటి కాల్స్ టెలికన్సల్టేషన్ కోసము మొత్తం కలిపి ఇప్పుడు మనకి 2668 డాక్టర్లు రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే నిన్నటి వరకు అయితే వాళ్ళు వస్తున్నటువంటి కాల్స్ ఏదైతే టెలికన్సల్టేషన్ కోసం ఉన్నాయో వీటికి రిడ్రెసలు, ఫోన్లు తీసుకోవడము, ఫోన్లో గైడెన్స్ ఇవ్వడము ఇవన్నీ చేసుకుంటున్నారు. అయితే సర్ప్లస్ టైం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనం హోమ్ ఐసోలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది కనుక్కోవాలి అనేది నేను మీకు నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే ఆ కార్యక్రమం ఇవాళ సాయంత్రం నుంచి మనం ప్రారంభిస్తున్నాం. మొత్తం కలిపి యాజ్ ఆన్ నౌ మనకి 88,898 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. సో చాలా ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్ ఉన్నారు కాబట్టి ఒకవైపు ఏమో ఏఎన్ఎంస్ ఫ్రీక్వెంట్గా వాళ్ళే ఇంటికి వెళ్ళి పరామర్శించి హోమ్ కిట్స్ సరిగా అందాయా లేదా, హోమ్ కిట్స్లో ఉన్నటువంటి మెడిసిన్స్ ఇవంతా సరిపోతున్నాయా లేదా, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అవి ఒకవైపు కనుక్కుంటూ ఉంటే ఈ డాక్టర్స్ ఇంతమంది రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవాళ సాయంత్రం నుంచి ఈ పేషెంట్స్కి ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితి మీద కావాల్సిన గైడెన్స్ ఇవ్వడము, ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, సిచ్యువేషన్ ఒకవేళ ఏ పేషెంట్కి అయినా సీరియస్గా అయ్యేటువంటి ఛాన్సెస్ కనపడితే ఇంకా ఫర్దర్గా మెడికల్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలి దాని మీద గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రోజు రోజుకి ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య స్లోగా పెరుగుతూ ఉంది. నేను మీకు నిన్న కూడా తెలియజేశాను, సోమవారం సాయంత్రం వరకు బహుశా ఒక 14-15 వేల మంది ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా వచ్చి ఉండే అవకాశం ఉంది అని తెలియజేశా. నిన్నటి మీద ఇప్పటికే ఇవాళ మధ్యాహ్నానికి 8,709 మంది కోవిడ్ కేర్ సెంటర్లు చేరుకున్నారు. స్లోగా ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్స్ పర్ఫార్మెన్స్ కొంచెం
మెరుగుపడతా ఉంది. ఎక్కడికెక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ కలెక్టర్స్ చేసుకున్నారు ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ కోసము. మొత్తానికి ఇప్పుడు మనం ఇంకా కొంతమంది స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే అంటే ఓవరాల్ 65% స్టాఫ్, అంటే దీంట్లో డేటా హెడ్ వైజ్ లేదనుకోండి, ఓవరాల్ 65% స్టాఫ్ అప్రాక్సిమేట్లీ రిక్రూట్ అయినట్లు కలెక్టర్స్ తెలియజేశారు. ఇంకా కొన్ని చోట ఈ వాకింగ్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు. ఈ బ్యాలెన్స్ స్టాఫ్ కూడా అంటే ఆ హాస్పిటల్లో ఏపీఎస్లో అయితే పేషెంట్స్ వస్తున్నారు, కోవిడ్ కేర్ సెంటర్స్ ఏపీఎస్లో అయితే వాళ్ళు ప్రారంభిస్తున్నారు, దాన్ని బట్టి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అది కాక ఇంకా ఏంటంటే ఏదైతే హాస్పిటల్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఫ్లోలో ఇంకా కొంత గ్యాప్ ఉంది. 80-90% ఈ గ్యాప్ కవర్ అయింది. అయినా ఇంకా కొంచెం గ్యాప్, ఒక 10-15% ఆలస్యం అయితే జరుగుతూ ఉంది. మనం ఆన్లైన్లో చూపెడుతున్నటువంటి ఇన్ఫర్మేషను, అదేవిధంగా ప్రాక్టికల్గా హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ అవైలబిలిటీ కానీ ఇవన్నింటి కోసం కూడా స్పష్టంగా వాళ్ళకి ఏదైతే ఆరోగ్య మిత్రాస్ ఉన్నారో ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వాళ్ళ ద్వారా, అదేవిధంగా ఏదైతే విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా షిఫ్ట్ వారీగా డ్యూటీలు ఇచ్చి ఈ హాస్పిటల్ దగ్గర ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఫ్లో స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆ కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశాం. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వాళ్ళని అపాయింట్ చేశారు. ఇంకా కొన్ని జిల్లాల్లో బహుశా ఇవాళ రేపటికల్లా వాళ్ళకి డ్యూటీలు కేటాయించి ఈ ఇన్ఫర్మేషన్ ఫ్లోని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసేటువంటి పనులు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఉన్నారు. ఇది ఓవరాల్ కోవిడ్ మీద ఉన్నటువంటి అప్డేట్స్. గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి ఏంటంటే చాలా 50% పైగా ఎంప్లాయీస్ తగ్గిపోయారు. అంటే మేజర్ వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉండడం, ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఇప్పటికీ కూడా ఫస్ట్ వేవ్ లో ఉన్నటువంటి సిబ్బంది ఈ సెకండ్ వేవ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, పారామెడిక్స్ కావచ్చు, ఇంకా ఎందుకని అట్లా కాదు. అప్పుడు ఒకటేమో ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడు వేకెన్సీస్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఉండేవి. అప్పుడు నుంచి ఉదాహరణంగా మనము మెడికల్ కాలేజెస్లో ఉదాహరణంగా మనకి అన్ని ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో అటాచ్డ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో, టీచింగ్ అటాచ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటికి అప్పుడు మనం ఖాళీ పోస్టుల మీదనే స్టాఫ్ని అప్పుడు టెంపరీగా రిక్రూట్ చేశాం. అది ఇప్పుడు ఏమైంది, చాలామంది ఆఫ్టర్ పర్మనెంట్ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పర్మనెంట్ రిక్రూట్ అయిపోయారు మన దగ్గరనే. సో ఇది ఏదో లాస్ట్ టైం మీద రెస్పాన్స్ మరీ తక్కువ ఉంది కాదు, బోళంత మంది పర్మనెంట్, టోటల్లో 9,800 మనం పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేశాం అప్పటి నుంచి ఇప్పటికే. సో చాలామంది పర్మనెంట్ రిక్రూట్మెంట్లో ఎంగేజ్ అయ్యారు మన దగ్గరనే. ఆ స్టాఫ్ అదనపుగా ఆల్రెడీ అవైలబుల్. అది కాకుండా మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంతమంది అయితే రిక్రూట్ చేశాము అంతమందిని ఇంకా తీసుకోవడం చెప్పడం జరిగింది. లేకపోతే లాస్ట్ టైం మనం దాదాపు 19,000 మంది రఫ్గా మనం రిక్రూట్ చేశాం టెంపరీగా. ఇప్పుడు 9,000 మంది మనం పర్మనెంట్ రిక్రూట్ చేశాం. సో 10,000 అడిగి ఉండాల్సిందే. మనం ఏం చేశాము, కోవిడ్ పరిస్థితి తీవ్రంగా ఉంది కాబట్టి మళ్ళీ మొత్తం 19,700 వరకు తీసుకోండి చెప్పాను. అది కాకుండా ఏ జిల్లాలో అయితే అవసరం ఉంది ఇంకా 20% ఎక్స్ట్రా కూడా తీసుకోండి అని పర్మిషన్ ఇచ్చాం. సో దానివల్ల ఈ గ్యాప్ మీకు కనపడుతుంది. సో గ్యాప్ ఉండదని కాదు, బట్ అదే లాస్ట్ 1 వీక్ నుంచి ఇప్పటికీ మీరు చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అయింది రిక్రూట్మెంట్లో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ చాలామంది అవసరం ఉంటారు. అయితే కోవిడ్ కేర్ సెంటర్లో ఇప్పుడు ఆ పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారు కాబట్టి రిక్రూట్మెంట్ సంఖ్య పెరుగుతూ ఉంది. సో దానివల్ల ఇంకొక 2-3 రోజుల్లో ఐ థింక్, అంటే ఇప్పుడు కూడా మనం టోటల్ ఫిగర్స్ ఆ పర్మనెంట్ రిక్రూట్మెంట్ ప్లస్ ఇప్పుడు పాయింట్ ఫిగర్ చూసుకుంటే లాస్ట్ మీద ఎక్కువనే ఉంటుంది. అయినా ఇంకా మనం ఈ గ్యాప్ కావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే పేషెంట్ సంఖ్య లాస్ట్ టైం మనం పీక్లోనే 10,900కు మనం వెళ్ళాం. ఇవాళ ఇప్పటికీ 19,000కి వచ్చాం. కాబట్టి రేపు ఎంతవరకు వెళ్తాం తెలియదు. సో ఆ ఉద్దేశంతో మనం అంతమంది స్టాఫ్ రిక్రూట్మెంట్ పర్మిషన్ ఇచ్చాం. అది ఇంకా అంటే ఇన్ మై వ్యూ ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. ఇంకా ఒక మండే ట్యూస్డే వరకు ఇంకా పెరుగుతుంది.
నో అట్లా ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషను సిస్టమ్స్ డెవలప్ చేయడానికి కొంత సమయం ఎప్పుడైనా పడుతుంది. లాస్ట్ టైంతో ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నట్లయితే లాస్ట్ టైం ఏంటి, సడన్గా ఫస్ట్ లాక్డౌన్ ఇంపోజ్ చేసాం, స్లోగా మనము సెంటర్స్ పెంచుకుంటా పోయినాం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2-3 months. ఇవాళ ఏంటి, ఎకానమీ అంతా ఓపెన్ ఉన్నప్పుడు కేసులు సడన్గా రావడం ప్రారంభించాయి. ఆ కేసులు పేషెంట్స్ అందరూ కూడా హాస్పిటల్ వెళ్ళడానికి ప్రిఫరెన్స్ చూపెట్టారు. హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రిఫరెన్స్ చూపెట్టారు కాబట్టి ఆ ఫస్ట్ హాస్పిటల్ వైపు ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రారంభించారు. కోవిడ్ కేర్ సెంటర్లో ప్లేసెస్ కూడా ఉన్నాయి, బెడ్స్ కూడా ఉన్నాయి, అరేంజ్మెంట్స్ కూడా అయితే ఉన్నాయి. కానీ హాస్పిటల్ అవైలబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఇట్లాగా డైవర్షన్ అయ్యింది. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు హాస్పిటల్ బెడ్ కొన్ని పట్టణాల్లో, ఇప్పుడు విజయవాడ, గుంటూరు లాంటి, ఇప్పుడు మా రిపోర్ట్లో కూడా ఎక్కడ కూడా మేము వేకెన్సీని చూపెట్టారు ఇప్పుడు దీంట్లో. దానివల్ల ఏంటంటే పబ్లిక్ ఆటోమేటిక్గా ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కోవిడ్ కేర్ సెంటర్కి రావడం ప్రారంభించారు. ఇప్పుడు ఏంటి, స్లోగా ఈ ట్రయేజింగ్ సిస్టము కోవిడ్ కేర్ సెంటర్లు సెట్ అవుతుంది కాబట్టి ఇంకా ఎవరికి వాళ్ళు ఫస్ట్ కోవిడ్ కేర్ సెంటర్కి రావడము, ట్రయేజింగ్ చేసుకుని అవసరమైతే కోవిడ్ కేర్ సెంటర్ లేకపోతే హాస్పిటల్కి పోవడం, ఈ 2-3 రోజులు సమయం పడుతుంది సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్ కావడానికి. అప్పుడేమో మీకు ఏమవుతుందంటే హాస్పిటల్ బెడ్స్ ఏదైతే ఖాళీ అవుతూ ఉంటాయి, ఎందుకంటే పేషెంట్ ఒక వారము, కొంతమంది 5 రోజులు, కొంతమంది 10 రోజులు ఇట్లాగా ఉంటారు హాస్పిటల్లో. అయితే ఈ డిశ్చార్జెస్ రోజువారీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే కృష్ణా కలెక్టర్ గారితో ఇవాళ మధ్యాహ్నం కూడా డీటెయిల్గా చర్చించడం జరిగింది. చాలామంది ఈ ఒక 24 hours హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే ఇప్పుడు మీకు 2-3 రోజుల క్రితం ఉన్నటువంటి క్రైసిస్ అయితే ఉండిందో ఇవాళ కొంచెం తక్కువ క్రైసిస్ అక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డిశ్చార్జెస్ కూడా మొదలైనవి. అంతకుముందు అంటే ఓన్లీ ఫిల్లింగ్ అప్పే, డిశ్చార్జెస్ మొదలైనవి. అయితే ఈ డిశ్చార్జెస్ మొదలయ్యేటప్పుడు ఆ ఖాళీ అవుతున్నటువంటి బెడ్లో ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్లు పంపకుండా ట్రయేజింగ్ చేసి పంపించినట్లయితే డెఫినెట్గా మీకు 3-4 days ఆ సిస్టమ్ అంతా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందనేది అధికారులకు తెలియజేశాం. రోజువారీగా అదే మానిటరింగ్ జరుగుతూ ఉంది. నోను అట్లా కాదు, నోను అట్లా కాదు. ఇప్పుడు హాస్పిటల్కి ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి, నేనైనా పేషెంట్ అయినా ఒకవేళ మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంటుంది అంటే నాకు కోవిడ్ పాజిటివ్ అయింది, హాస్పిటల్లో ఉంటే ఒకవేళ నాకు అన్నీ అక్కడ ఆక్సిజన్ కానీ రెమ్డెసివిర్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కోరుకుంటారు. పేషెంట్ దాంట్లో తప్పు ఏమి ఉండదు. ఎందుకంటే అటువంటి అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ అయింది. అంటే రేపు మనకి బెడ్ దొరుకుతుందో లేదో, ఏముంటుంది, దొరికితే ఒకవేళ వెంటనే హాస్పిటల్లో చేరిపోదాం అనేది. సో మీ ద్వారా నేను అంతకుముందు కూడా ప్రజలకి విజ్ఞప్తి చేశాను. ఈ మధ్యలో మేము ఈ ఎక్స్పర్ట్ డాక్టర్స్తో కొన్ని టాక్ షోస్ ఇవన్నీ కూడా ప్రారంభించాం ఛానల్స్లో, మీడియాలో. ఎందుకంటే అందరికీ అవేర్నెస్ ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి హాస్పిటల్ అవసరం లేదు కాబట్టి ఇంట్లో కొంతమందికి ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, కోవిడ్ కేర్ సెంటర్లో కొంతమందికి ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లో ఇవాళ 8,700 మంది ఉన్నారు. అందరి ఆరోగ్యం బాగానే ఉంది, ఎవరికి ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్, దాంట్లో నెగిటివ్ పేషెంట్స్ ఎవరు లేరు. సో అంటే కోవిడ్ కేర్ సెంటర్లో ఏర్పాట్లన్నీ బాగున్నాయి అంటే నమ్మకము ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అంటే ఒక 4-5 days టైం పడుతుంది దీనికి. అంటే మనం ప్రారంభించి ఒక 2-3 రోజులు అయినాయి అనుకోండి. సో ఇంకొక 2-3 రోజుల్లో పేషెంట్స్ అందరికీ ఒక నమ్మకం ఏర్పడితే, అంటే కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి, ఇక్కడ అంబులెన్స్ అందుబాటులో ఉంది, ఒకవేళ నాకు ఏమైనా రేపు సీరియస్ అయితే కూడా వెంటనే హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. ఆ నమ్మకం ఇప్పుడు స్లోగా మొదలైంది కాబట్టి ఇప్పుడు వస్తున్నారు. 3 రోజులు 4 రోజుల క్రితం మనం మాట్లాడేటప్పటికి అసలు 1000 మంది కూడా కోవిడ్ కేర్ సెంటర్లో లేరు. ఇవాళ 8,000 మందికి వచ్చాం మనం. డెఫినెట్గా మండే ట్యూస్డే వరకు 15,000 మందికి వస్తాం మనం. సో రెండోది పేషెంట్ డిశ్చార్జ్ పాలసీ. ఇప్పుడు ఏంటి, ఇవాళ కలెక్టర్స్, ఈ గుంటూరు కలెక్టర్ కానీ, కృష్ణా కలెక్టర్ కానీ, అదేవిధంగా చిత్తూరు కలెక్టర్ కానీ, ఎక్కడైతే కేస్ లోడ్ ఎక్కువ ఉందో వాళ్ళు సీరియస్గా అదే అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. సూపరింటెండెంట్స్ ఆఫ్ ది హాస్పిటల్స్ ద్వారా, అందరి ద్వారా మెడికల్ టీమ్స్ పెట్టేసి, అంటే నిజంగానే హాస్పిటల్లో ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్న పేషెంట్స్ మాత్రమే కొనసాగించాలి. లేకపోతే బాగానే యాజ్ పర్ ఏదైతే ప్రోటోకాల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి తెలియజేశారు, మనం కూడా హాస్పిటల్స్కి తెలియజేశాం. ఆ ప్రోటోకాల్ని బట్టి ఎవరిని అయితే అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందో అటువంటి వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసుకోవచ్చు అనేది ఆ యాక్సెస్ ప్రారంభించారు. నిన్న ఒకే రోజులోనే ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు 500 పైకి పేషెంట్స్ ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సో ఆ డిశ్చార్జ్ పాలసీ కరెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి బెడ్స్ ఖాళీ అయినప్పుడు ఎవరు కూడా అంత సీరియస్గా వారం అయిందా లేకపోతే 10 రోజు అయిందని ఎవరు అడగరు. బట్ ఇప్పుడు బెడ్స్ కొరత ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు పేషెంట్స్ అవసరం ఉన్నంత కాలమే హాస్పిటల్లో ఉండాలి. ఇంకా సేఫ్ అయితే కావాలంటే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకా సేఫ్ అయితే ఇంటికి పోవచ్చు. అట్లాగా ఇప్పుడు ఆ డిశ్చార్జ్ పాలసీ మీద చాలా ఫోకస్ పెడుతున్నాం నిన్నటి నుంచి. ఈ 2 రోజులు మీకు డెఫినెట్గా దానికి ఇంపాక్ట్ కనపడుతుంది. ఆ ఫిగర్స్ కూడా నేను మీకు తీసుకువస్తాను నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఉంది, ఎస్. దానివల్ల ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇది నేను మీకు ఏదో హామీ ఇస్తున్నాను, 2-3 రోజుల్లో కోవిడ్ కేర్ సెంటర్ దగ్గరనే టెస్టింగ్ చేసేసి ట్రయేజింగ్ చేసేసి అక్కడే ప్రాబ్లం అంతా సెటిల్ చేసి అవసరం ఉన్న వాళ్ళని హాస్పిటల్కి మాత్రం పంపేదనేది నిన్న నైట్ కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ ఇన్స్ట్రక్షన్ అయినా పరిస్థితిని బట్టి మనం అమలు చేస్తాం కాబట్టి ఒక 2-3 టైం మీరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాగైనా నేను ఇప్పుడు రోజువారీగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి 2 రోజుల తర్వాత నేను వచ్చేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కోవిడ్ కేర్ సెంటర్లో ఎంతమందికి ట్రయేజింగ్ అయింది, ఎంతమంది దాని మూలన హాస్పిటల్లో చేరారు, ఎంతమంది కోవిడ్ కేర్ సెంటర్లో కంటిన్యూ అయ్యారో ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. నేను మీకు ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాక్షన్ క్లియర్గా డిస్క్రైబ్ చేశాను. వారేమన్నారు, 2 రోజుల్లో 50 బెడ్లు ఇస్తామన్నారు. 15 డేస్లో ఇంకొక 150 బెడ్లు ఇస్తామన్నారు. మే ఆఖరి వరకు 500 బెడ్లు అయితే అన్నారు. జూన్ ఆఖరి వరకు ఫుల్ 1000 కెపాసిటీ. ఇది వాళ్ళు తయారు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్. దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నారు. నో, ఇప్పుడు మీరు ఒక వారం క్రితం ఉన్నటువంటి మీరే ఎంక్వైరీ చేసుకోండి. వారం క్రితం ఉన్నటువంటి పరిస్థితి యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ కొనసాగుతుందా, లేకపోతే దాంట్లో బాగా మార్పు ఉంది? ఇప్పుడు కూడా కొంచెం టైం పడుతూ ఉంది. టైం పడలేదు నేను అనట్లేదు, కానీ అంతకుముందు మీరందరూ అన్నారు 3 రోజులు 4 రోజులు 5 రోజులు పడుతున్నాయి అనేది. ఇవాళ ఎక్కడ కూడా చాలా జిల్లాలో ఇప్పటికే 24 hours 30 hours ప్రారంభించారు. కొన్ని జిల్లాలో ఇంకా ఒక 2 days వరకు కూడా పడుతూ ఉంది. అది నో, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను కూడా ఇచ్చే ఫిగర్లు మీకు ఇస్తున్నాను కదా. 98,000 రిజల్ట్స్ ప్రకటించాం కదా. అంతకుముందు మనం 33,000 35,000 మీరే అందరూ చూశారు. ఇవాళ 90,000 దాటాం మనం. సో ఫుల్ ప్రయత్నం జరుగుతూ ఉంది. మా ఉద్దేశం ఏంటంటే మేము సోమవారం తర్వాత మంగళవారం నుంచి వచ్చేవంటి శాంపిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ డే 80% రిజల్ట్ ఇచ్చేయాలి. ఆ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఎలాగ నేను సోమవారం మంగళవారం మళ్ళీ ముందుకు వస్తాం కాబట్టి ఆ రోజు మనం రివ్యూ చేసుకోవచ్చు. అంటే ఇవాళ ఉదయం మేము కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ డేటా అంతా సమీక్షిస్తే అప్పటికి అంటే నిన్న వచ్చినటువంటి శాంపిల్స్తో కలుపుకుంటే 1,30,000 ఉండింది. సో మనం ఇప్పుడు దాదాపు 90,000 పైన ఒకే రోజు అసెస్మెంట్ చేస్తున్నాం కాబట్టి రేపు సాయంత్రం కల్లా ఈ పాత బాకీ కూడా డిస్పోజ్ ఆఫ్ చేసుకోవచ్చు అని మేము అంచనా వేసాము. ఆర్టీపీసీఆర్ మేము ఆపలేదు. మేమేం చెప్పామంటే ఆర్టీపీసీఆర్ ఆపడం కాదు. ఈ 98,000 మేము ఇచ్చిన ఫిగరు మెయిన్లీ ఆర్టీపీసీఆర్ 75,000 పైకి. కాకపోతే అంటే మేమేమన్నామంటే ఇప్పుడు ల్యాబ్లో ఒక లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. సపోజింగ్ ఒక ల్యాబ్ 5,000 కెపాసిటీ ఉందనుకోండి. నేను ఆ ల్యాబ్లో ఇప్పటికీ నా దగ్గర 15,000 శాంపిల్స్ ఉంటే నేను తీసుకువచ్చి ఇంకా 10,000 పెడితే ప్రయోజనం ఎవరికి? దానివల్ల ఫలితం ఎవరికి లేదు. కాబట్టి ఏం చెప్పామంటే ఈ బ్యాక్లాగ్ క్లియర్ చేసుకుంటా పోండి యాజ్ ఇట్ ఈస్గా ఆర్టీపీసీఆర్. ఈలోగా కొత్త టెస్టులు అయితే ఉన్నాయో ఆ 2 రోజులు, ఎందుకంటే బ్యాక్లాగ్ ఏదో ఒక రోజు నేను మొత్తం క్లియర్ చేయకపోతే బ్యాలెన్స్ ఈ 3 days బ్యాక్లాగ్ కంటిన్యూస్గా ఇట్లనే ఉంటుంది. ఇవాళ వచ్చింది ఆఫ్టర్ 4 days, రేపు వచ్చింది ఆఫ్టర్ మళ్ళీ 4 days, ఇట్లా పోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్పామంటే వాళ్ళకి బ్యాక్లాగు మొత్తం 2 రోజులు పూర్తి చేయండి. ఈ 2 రోజుల్లో ఉన్నటువంటి శాంపుల్, ఎందుకంటే మన రాష్ట్రంలో మనం ఎక్కడ కూడా ర్యాపిడ్ టెస్ట్ అన్ని రాష్ట్రాల్లో ర్యాపిడ్ టెస్ట్ చేసుకుంటున్నారు ఈ క్రైసిస్లో ఎక్కువ. అయితే మనం ఏం చెప్పామంటే ఓవరాల్ 1,00,000 లేకపోతే 1,50,000 ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్ని ర్యాపిడ్ టెస్ట్ చేసుకోండి ఈ 2 రోజులు. కొత్త వచ్చేవి మనం ర్యాపిడ్ టెస్ట్ చేసుకుంటే ఈ పాతవి అన్నీ కూడా ల్యాబ్లో క్లియర్ అవుతుంది బ్యాక్లాగ్. ఆ ధీమాతో నేను మీకు చెప్తా ఉన్నాను. అంటే సోమవారం వరకు ఏది కూడా బ్యాక్లాగ్ ఉండదు కాబట్టి అప్పటి నుంచి వచ్చినట్లు మనం ఆర్టీపీసీఆర్ మన ల్యాబ్లో మళ్ళీ నిర్వహిస్తూ పోవచ్చు.
ఎక్కడా కూడా సమస్య లేదు. ఓన్లీ థింగ్ ఇస్ నంబర్ ఆఫ్ అంబులెన్సెస్ ఇంకా పెంచుకుంటే బాగుంటుందని సలహాలు వచ్చాయి. మనం కూడా కలెక్టర్కి చెప్పాం. ఎందుకంటే కొన్ని చోట ఇప్పుడు ఇది ఎట్లా ఉంటాయి, ఇప్పుడు ఒక కేసు ట్రాన్స్పోర్ట్ అయ్యి ఉన్నారనుకోండి, ఇంకొక కేసుకి వెయిటింగ్ ఉంటుందనుకోండి. సో కలెక్టర్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం. అంటే ఇంకా మీ మండలాల్లో ఎన్ని అంబులెన్స్లు అయితే అవసరం ఉన్నాయో అన్నీ హైర్ చేసి పెట్టుకోండి. ఎక్కడా కూడా మా నామ్ని బట్టి ఏదైతే మనం 108కి నామ్ ప్రకటించి ఉన్నామో, రూరల్ ఏరియాకి ఇంత అని, అర్బన్కి ఇంత అని, ట్రైబల్ ఏరియాకి ఇంత అని, అది దాటిపోవద్దు. ఆ నార్మ్లో అంబులెన్స్ పంపించే విధంగా మీకు ఎన్ని అంబులెన్స్లు అవసరమైతే అన్నీ ఇంకా హైర్ చేసుకోండి అని చెప్పేసి బ్లాంకెట్ పర్మిషన్ మనం కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అది గదర్ చేస్తారు. ఏమంటున్నారు?